ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ప్రకాశం జిల్లా కరిడిలో బలవంతపు భూసేకరణ చేయటం దారుణం అన్నారు. అసలు భూసేకరణకు ప్రజామోదం ఉందా అని ప్రశ్నించారు. భూసేకరణ వెనక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని, రైతులను బెదిరించి భూసేకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మేరుగు నాగార్జున. ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చేవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్నీ ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని.